దీపా పద, ఇద్దరం కలిసి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి కార్తీక్ దీపం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ఆ కార్తీక్ గడు మామూలుడు కాదే, వాణ్ణి నువ్వు కార్ డ్రైవర్ని చేశావని ఆ దీపకి నిన్ను డ్రైవర్ని చేశాడు. ఎంత కాకపోతే నా మనవరాల్ని యావదాస్తికి వారసురాలను చేయాలనుకుంటే నన్ను పని మనిషిని చేసేశాడు కదే వీడు, పెద్ద మాయలోడు. గ్రాని బావ ఐడియా ఇది కాదు, ఇంతకు మించే ఆలోచిస్తున్నాడు. ఏంటి నువ్వంటుంది? అవును గ్రాని, బావ ప్లాను ఇది కాదు. బావ త్వరలోనే దీపే ఇంటి వారసురాలని అందరికీ తెలిసేలాగా ప్లాన్ చేస్తున్నాడు. బావ రేపు చేయబోయేది అదే గ్రాని అని వెనకాలనే, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. ఎట్టి పరిస్థితిలోనూ ఆ దీప శివన్నారాయణ మనవరాలుగా నేను ఒప్పుకోను. అదే కాని జరిగితే ఆ క్షణమే ఆ దీపని చంపి నేను జైలుకి వెళ్తాను అని వెనకాలనే, గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునీ, ఈ పారిజాతం పంతానికి పోతే ఎంతకైనా తెగుస్తుంది. అంతకే కదా పుట్టగాన్లే పసికందునే చంపాలని చూశాను. అలాంటిది నా మనవరాలకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావే అని వెనకాలనే ఒక్కసారిగా దాసు, ప్రతిసారి మనమనుకున్నదే జరగదమ్మా, కొన్నిసార్లు ఆ పైవాడు కూడా తలరాతని మార్చేస్తాడు అని వెనగాలనే పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోయి దాసుని చూస్తారు. ఇక పారిజాతం, ఒరే దాసు, ఏంటమ్మా నువ్వు? నా కూతురు జ్యోత్స్న మాట్లాడిన మాటలన్నీ విన్నాను. ప్రతిసారి మనం అనుకున్నది జరగదమ్మా, కొన్నిసార్లు ఆ పైవాడు కూడా ఆ రాతనే మారుస్తాడు, దీప విషయంలో మార్చినట్టు. నువ్వు పసికందుగా ఉన్న దీపని చంపి ప్రాణాలు తీయాలని చూసావు, కానీ ఆ భగవంతుడు ఆ బిడ్డకి కుబేరు సహాయంతో ప్రాణం పోసి తనని మళ్ళీ తన కన్నవాళ్ళింటికే వచ్చేలా చేశాడు. కాంచన సుమిత్ర వదిన కోరుకున్న కోరిక గట్టి బలమైనది. అందుకే వాళ్ళనుకున్నట్టుగానే తన మేనకోడల్నే కాంచన కోడల్ని చేసుకుంది. చూసావుగా విధి ఎలా ఆడుతుందో. ఒరే, విధి అలాగా ఆడటం కాదురా, దీనంతటికి కారణం నువ్వే తిన్నగా ఉంటే ఈరోజు నీ కూతురికి ఈగ తెందుకు పడుతుంది అమ్మా అని వెనకాలనే. ఇక జ్యోత్స్న, నాన్న నీకు నిజం తెలిసిపోయిందని అర్థమైపోయింది, ఇక ఈ ముసుగులో గుద్దులాట తీసే అని వెనకాలనే, నాకు కార్తీక్ అంతా చెప్పాడమ్మా, నువ్వు మా అమ్మ కలిసి నిజం తెలుసుకొని మీరు ఏమేం చేస్తున్నారో అంతా అర్థమైపోయింది. అందుకే మీ ఇద్దరికి ఒక మాట చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటది? ఏంటా? చూసారుగా, దీప పని మనిషిగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో బ్రతికే దీప ఈరోజు తన వాళ్ళ ఇంటికి వచ్చి ఈ కంపెనీకి సీఈఓ అయింది. నీ పతనం మొదలైంది జ్యోత్స్న. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని నువ్వు నీ తండ్రి వెనక వచ్చేస్తే నీ తండ్రి నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. నా మాట విను జ్యోత్స్న అని వెనకాలే. చిన్నోర్బై, అసలు నువ్వు తండ్రివేనా? నిన్ను చూస్తుంటే షేమ్గా అనిపిస్తుంది. నీలాంటి వాడి వల్లే ఈరోజు నా లైఫ్ ఇలా మారిపోయింది అని వెనగాలే. ఇక దాసు, జ్యోత్స్న అని అంటూ ఉంటే, ఏంట్రా జ్యోత్స్న, అదన్న దాంట్లో కొంచెం కూడా తప్పులేదు. అది ఇలా అవడానికి కారణం నువ్వు కాదు. నువ్వు గనుక ఆ దీపే అసలైన వారసురాలిన విషయం ఆ కార్తీక్ గాడికి చెప్పకపోయి ఉంటే ఈరోజు దీప ఈ పరిస్థితిలో ఉండేదే కాదు. ఈ యావదాస్తి దీనికే దక్కేది. ఇదంతా కూడా ఇదే అనుభవించేది. దాని జీవితాన్ని నువ్వే నాశనం చేసావు. లేదమ్మా, నువ్వే దీపకి అన్యాయం చేశావమ్మా. అందుకే ఆ పాపం వెంటాడుతూ మిమ్మల్ని ఇలా వేధిస్తుంది. ఇప్పటికైనా నువ్వేనా శివనారాయణ గారి ముందు తప్పును ఒప్పుకొని క్షమించమని కాళ్ళ మీద పడమ్మా. కనీసం నువ్వు చేసిన తప్పుని క్షమాపణ అడిగితేనైనా నిన్ను క్షమించి వదిలేస్తారు. సుమిత్ర వదినకి, దశరథన్నకి నువ్వు చేసిన అన్యాయానికి కనీసం నువ్వు వాళ్ళకి నిజమైన చెప్పమ్మా అని అంటాడు. దాంతో జ్యోత్స్న, ఏంటి నువ్వు గ్రానికి వచ్చి హితబోధలు చెప్తున్నావా? అయినా నీ మాటలు గ్రాని వినదు. అవునరా, వినను. చూడు, ఆ దీపని ఎలాగైనా తప్పిస్తాను. నా మనవరాల్నే ఆ ఇంటి వారసురాలను చేస్తావు. అది కల్లో కూడా జరగదమ్మా. అవును, కార్తీక్ పక్కనుండగా మీరు అనుకున్నది ఒక్కటి కూడా జరగదు. ఇంకొక విషయం, త్వరలోనే కార్తీక్ దీపే దశరథన్నయ్య కూతురని అందరికీ తెలిసేలా చేస్తాడు. అప్పుడు జ్యోత్స్న పరిస్థితి కానీ నీ పరిస్థితి కానీ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకోమ్మా. అందుకే ముందే చెప్తున్నాను, మీ మనసుని మీ బుద్ధిని మార్చుకోండి. అసలు నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఈ వాటలు మాతో చెప్పడానికా? లేదమ్మా, దీప సీఈఓ అయిందని తెలిసింది. దీపని
కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. ఆ పని ముగించుకొని వెళ్ళిపోతాను. కానీ మీరు కూడా ఆలోచించుకోండమ్మా అంటూ దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ కూడా శివన్నారాయణ విండోలోంచి వినేస్తాడు. ఒక్కసారిగా శివన్నారాయణ కుప్పకూలిపోతాడు. ఏంటి, పారిజాతం పుట్టగానే దశరథ కూతురి మార్చేసిందా? ఇన్నాళ్ళు నా మనవరాలు జ్యోత్స్న అనుకుంటున్నాను, కానీ నా మనవరాలు దీప. ఏంటి, ఏం జరుగుతుంది? దీప నా మనవరాలా? దీప సుమిత్ర దశరథ కూతురా? ఈ విషయాన్ని పారిజాతం జ్యోత్స్నకి కూడా తెలుసా? వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఏం జరుగుతుంది? కార్తీక్కి నిజం తెలుసని దాస్ అంటున్నాడు. ఇప్పుడే ఈ నిజమేంటో తేలాల్సిందే అని శివనారాయణ దీప కార్తీక్ దగ్గరికి వస్తాడు. ఇంతలోకి దీప, బావా, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీప, నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అవును, పారుకి జ్యోత్స్నకి ఏదైతే దక్కాలో అదే దక్కింది. వాళ్ళు నీకు చేసిన అన్యాయానికి ఈరోజు తాత వాళ్ళకి శిక్ష విధించాడు. లేదు బావా, వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. పారిజాతం గారికి ఈ వయసులో ఇలాంటి శిక్ష అవసరమా బావా? వదిలేయాల్సింది. దీపా, అలాంటప్పుడు పారు కూడా పసికందును నీ మీద జాలు చూపించి నిన్ను చంపకుండా వదిలేయచ్చు కదా. ఎందుకు నిన్ను చంపాలని చూసింది? పుట్టగానే అత్తకి నీకెందుకు దూరం చేసింది? పుట్టగానే తల్లిని నీకు ఎందుకు దూరం చేయాలి? పారు నిన్ను దూరం చేయటం వల్లే కదా చిన్నప్పటి నుంచి కోట్లలో పుట్టిన నువ్వు ఒక పేద కుటుంబంలో పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. నీ జీవితం ఈరోజు ఇలా అవడానికి కారణం పారు జ్యోత్స్న కాదా? చెప్పు దీపా. మరి అలాంటి వాళ్ళకి ఆ శిక్ష చాలా చిన్నది. ఇదే గనక తాతకి తెలిస్తే వాళ్ళకి ఈ శిక్ష కన్నా రెట్టింపు శిక్ష వేస్తాడు అని అనగానే ఒక్కసారిగా దీప, బావ తాత అని అనగానే, ఏంటి దీప తాత అంటున్నావు? ఏదో తాత ఇక్కడున్నట్టు అని వెనక తిరిగి చూడగానే శివనారాయణ ఉంటాడు. కార్తీక్, తాత మన మాటల్ని వినేసుంటాడా దీపా? ఏమో బావా, తాతగారు చాలా కోపంగా కనిపిస్తున్నారు అని అనగానే, తాత ఏమైంది? నువ్వేంటి ఇక్కడున్నావు? అలా సీరియస్గా చూస్తున్నావేంటి అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ కార్తీక్ చంప పగలగొడతాడు. దాంతో కార్తీక్, తాత అని అనగానే, నోరు మీరా, ఇంకా ఎన్ని రోజులు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు? చెప్పరా, ఏం సాధించడం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు? చెప్పు. తాత నేనేం చేశాను? పెద్దయ్య గారు బావేం చేశాడు అని దీప అనగానే, నువ్వు మాట్లాడకు, చెప్పరా చెప్పు. నా మనవరాలు దీప అని విషయం తెలిసి కూడా ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టి మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేస్తున్నావు? ఎందుకు మా కళ్ళ ముందే మా వారసురాలు కంటికి కనిపిస్తున్నా దీప పని మనిషి అని ఎందుకు మాకు ప్రతిసారి పిచ్చోళ్ళు చేస్తున్నావు? చెప్పరా, నిజం తెలిసి కూడా ఎందుకు మా అందరితో ఆటలాడుకున్నావు అని అనగానే, తాత నేను మీ మాటలన్నీ విన్నాను. అవును, ఇందాక దాసు పారిజాతం జ్యోత్స్నతో మాట్లాడుతున్నప్పుడు నేను దీప నా మనవరాలన్న విషయాన్ని తెలుసుకున్నాను. చెప్పరా కార్తీక్, ఎందుకు ఈ విషయాన్ని నువ్వు కూడా మాకు నిజం చెప్పకుండా దాచిపెట్టావు? తాత అది కాదు తాత, దీపం మీద మీకున్న కోపం, దీపం మీద మీకున్న చెడు అభిప్రాయం, దీప మీ మనవరాలని చెప్తే మీరు నమ్మే పొజిషన్లో ఉన్నారా? లేరు. అందుకే దీప మీద మీకున్న ఒపీనియన్ మార్చడానికి నేను దీప మీ ఇంట్లో పని వాళ్ళుగా జాయిన్ అయ్యాం. ఎప్పటికైనా నీకు బావికి అత్తకి నిజం చెప్పాలి అనుకున్నాం. నిజం చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ అత్త కండిషన్ బాగాలేదు. అత్తకి ఇలాంటి పరిస్థితిలో నిజం చెప్తే అత్త తట్టుకోలేదని అత్త కోసమే నిజం చెప్పకుండా దాచిపెట్టాను. అంటే సుమిత్ర ప్రాణాల్ని కాపాడింది కూడా దీపే తాత. అందుకే దీప ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయింది. ఒరే, ఎందుకురా మమ్మల్ని అందరినీ గుడ్డివాళ్ళు చేసావు? నా మనవరాలు నా కళ్ళ ముందే ఉంటే తన నేను పని మనిషిని చేశానా? నేను నా నోటితో నా మనవరాల్ని అనకూడని మాటలన్నీ అన్నాను. నా మనవరాలి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా దీప అంటూ శివనారాయణ దీప చేతిలో పట్టుకుంటాడు. తాతయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు పెద్దవాళ్ళు, మీ నుంచి మేము ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, అంతేగాని ఇది కాదు అని అనగానే ఇక కార్తీక్, తాత ఈ విషయం నీకు తెలిసింది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడే ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టద్దు. బయట పెట్టకపోవడం వెంట్రా, నా మనవరాలకి ఇంత అన్యాయం చేసినా ఇప్పుడు గనుక నువ్వు నిజం చెప్తే అత్త ఈ నిజాన్ని విని తట్టుకోలేదు తాత. అత్త దీప తన కన్న కూతురే అన్ని నమ్మేలాగా అత్త ఈ విషయాన్ని తన మనస్ఫూర్తిగా ఇష్టపడేలా చేయాలి. అప్పటి వరకు ఈ నిజాన్ని బయట పెట్టదు తాత. ఒకవేళ ఈ నిజం నీకు తెలిసిందని తెలిస్తే జ్యోత్స్న, పారు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు నీ ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతారు.
ఏంట్రా నువ్వంటుంది? అవును తాత, నువ్వు అనుకున్నట్టుగా పారు జ్యోత్స్న చాలా తప్పులు చేశారు. వాళ్ళు చేసిన తప్పుల గురించి తెలిస్తే నువ్వు వాళ్ళని ఇంట్లోంచి మెడపట్టి బయటికి గెంటేస్తావు. అవును తాత, కొన్ని రోజులు నువ్వు ఓపిక పట్టు. ఈ నిజం తెలిసినా తెలియనట్టే ఉండు ప్లీజ్ తాత అని చెప్పేసి కార్తీక్ అయితే శివనారాయణతో చెప్తాడు. దశరథకి ఈ విషయం తెలుసా? తెలుసు తాత. మావయ్యకి అత్త ఆపరేషన్ ముందు రోజే ఈ నిజం తెలుసు. అందుకే మావయ్య దీప విషయంలో అలా మాట్లాడటం మొదలుపెట్టాడు అని వినగాలనే శివనారాయణ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటాడు. అందుకే దశరథ మాటల్లో తేడా వచ్చిందా? అందుకే దశరథ దీప విషయంలో మాట్లాడుతున్నాడా అని చెప్పేసి, ఒరే మనవడా, ఈ రోజు నుంచి పారిజాతం మనవరాలకి మనం బుద్ధి చెప్పాలి. ఈ రోజు నుంచి వాళ్ళతో మనం ఒక ఆట ఆడుకోవాలి. అవును, ఈ రోజు నుంచి కొత్త ఆట మొదలు పెడదాం అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే, గ్రాని మన టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది. చూసావుగా నీ కొడుకు ఎలా మాట్లాడాడో? అవునే, వాడే తిన్నగా ఉంటే ఈరోజు మనకెందుకు ఇలా అయ్యేది అని అంటూ ఉంటే ఇంతలోకి దీప బెల్ కొడుతుంది. ఇక జ్యోత్స్న, ఏంటి బెల్లేంటి తెగ కొడుతుంది దీప? వసే, అది నీకోసమే కొడుతుందంటుందే, నువ్వు దాని అసిస్టెంట్ అని మీ తాత చెప్పాడు కదా అని అనగానే జ్యోత్స్న ఇక లోపలికి వెళ్తుంది. ఇక దీప, బెల్ ఒకసారి కొడితే రావాలని తెలీదా? దీప, ఏంటి నన్నేదో ప్యూన్లా చూస్తున్నావు? అవునే, నువ్వు ఈ రోజు నుంచి నాకు ప్యూన్వే. నేనేం చెప్తే అది చేయాల్సిందే. ఇందాక బావ చెప్పాడు, మర్చిపోయావా అని వెనకాలే, దీప నీ అర్హత ఏంటో నీ లెవెల్ ఏంటో మర్చిపోయావు. లేదే, గుర్తుంది, అందుకనే ఇలా మాట్లాడుతున్నాను. లేకపోతే ఏం చేస్తావే? నువ్వు నా పని మనిషివి. ఎట్టి పరిస్థితిలోనూ నీకు నేను ఎటువంటి సేవ చెయ్యను. అవును, మా తాత చెప్పాడని నేను నీకు టీ కాఫీలు ఇస్తాను, నీ బల్ల తుడుస్తానని ఎలా అనుకుంటున్నావు? కళ్ళలో కూడా నేను నీకు అలాంటి పనులు చెయ్యను అని వెనకాలనే దీప జ్యోత్స్న చంప పగలగొడుతుంది. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయి, దీపా ఏంటే? ఏమీ చేయను, నువ్వు ఇష్టం వచ్చినట్టు అడ్డమైన కూతలు కూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నేను ఇదివరకు దీపని కాదే. ఈ దీప ఇప్పుడు CEO. మాటలు తిన్నగా రాకపోతే ఇలాగే నా చేత్తో నీకు బుద్ధి చెప్తాను. మర్యాదగా వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకురా. పిచ్చి వేషాలు వేసి కాఫీలో ఇంకేదైనా కలిపావో నేను నిన్నేం చేస్తానో గుర్తుంది కదా, వెళ్ళు అని అనగానే జ్యోత్స్న బయటికి వస్తుంది. ఇక పారిజాతం, దాన్ని గట్టిగానే బుద్ధి చెప్పావా అని అంటూ, ఏంటి నీ చెంప ఇలా వాచిపోయింది? గ్రాని, ఆ దీప నన్ను కొట్టింది. ఏంటి, అది నిన్ను కొట్టిందా? ఎంత ధైర్యం ఉంటే నా మనవరాలే కొడుతుందా? ఇప్పుడే దాని పని చెప్తానుండు. గ్రాని, దీప ఇదివరకట్లా లేదు గ్రాని. నువ్వు అనవసరంగా లోపలికి వెళ్ళకు. వెళ్ళడం ఏంటే, ఈరోజు దాన్ని ఉతికారేసేస్తాను. అది నన్ను ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఇక దీప, పారిజాతం గారు మీరేంటి ఇలా వచ్చారు? ఏంటి, ఏదో నిన్ను ఆయన CEO చేస్తే నా మనవరాల మీదే చేసుకుంటావా? నీకెంత ధైర్యం ఉంటే నా మనవరాలనే కొడతావా? అసలు నువ్వు అర్హత ఏంటే? నువ్వు మా ఇంటి పని మనిషివి. నా మనవరాలే నిన్ను జాలి చూపించి ఇంటికి తీసుకురాకపోతే నీ బ్రతుకు ఎలా ఉండేదో మాకు తెలీదా? నువ్వొచ్చి నీతులు చెప్తున్నావా? నా మనవరాలనే కొడతావా నిన్ను అని పారిజాతం జ్యోత్స్న మీద దీప మీద చేయెత్తబోతూ ఉంటే ఒక్కసారిగా దీప పారిజాతం చెయ్యిని వెనక్కి తిప్పేసి, ఏంటి పారిజాతం గారు ఇప్పుడు చెప్పండి, ఏంటి నా చెయ్యి నొప్పి వస్తుంది, వదులు. ఏదో అంటున్నారుగా పారిజాతం గారు, చెప్పండి, నన్నేదో చేస్తానంటున్నారుగా. వసే, చెయ్యదులవే, చెయ్యి విరిగిపోయేలా ఉంది. చూడు, పిచ్చి పిచ్చి కూతలు నువ్వు నీ మనవరాలు ఈ రోజు నుంచి కూసినా, పిచ్చి నాటకాలు నా దగ్గర ఆడినా ఇద్దరి చేతులు కాలు చేతులు విరగ్గొట్టి పొయ్యిలో పెడతా. ఈ దీపకి ఒకళ్ళని గౌరవించడం తెలుసు, భయపడటం తెలుసు, భయపెట్టడం కూడా తెలుసు. నీ మనవరాలికి టీ కాఫీ తయారు చేయమని చెప్పాను. వెళ్ళి అది తిన్నగా పెడుతుందో లేదో చూడు, లేకపోతే అది నువ్వు పెట్టాల్సి వస్తుంది అని దీప గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.